ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి కన్యాకుమారి వెళ్లేందుకు అప్పుడే రైలు దిగాడు. రైల్వే స్టేషన్ నుండి బయటకొస్తుంటే వరుసగా బిచ్చగాళ్లు బాబాబు ఆకలిగా ఉంది, ఓ రూపాయి ధర్మం చేయండి అంటూ వేడుకోవడంతో తలో రూపాయి ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కనిపించాడు. అతన్ని చూడగానే టక్కున ఆగిపోయాడు. మాసిన బట్టలు, జుట్టు దట్టంగా పెరిగి మోకాళ్ల వరకు వచ్చేసింది. ఆ వ్యక్తిని చూడగానే రూపాయి వేద్దామని వెళ్లాడు. మొహాన్ని కాస్త పరీక్షించి చూశాడు. అంతే, అతన్ని ఎక్కడో చూసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చాలాసేపు పరీక్షించిన తర్వాత ఆ వ్యక్తి ఇంట్లో నుండి పారిపోయిన తన దూరపు బంధువుగా గుర్తించాడు. అదేంటి, వీడిక్కడున్నాడు, నెలకి లక్షలు సంపాదించే స్థాయి నుండి రూపాయి కోసం అడుక్కునే పరిస్థితి ఎందుకొచ్చింది అని ఆలోచించగానే అప్పుడు బయటపడింది అసలు నిజం. ఆ అడుక్కునే వ్యక్తి పేరు ముత్తు. MBA చదువుకున్నాడు. ఓ ప్రముఖ కంపెనీలో లక్షల జీతం. మరి అలాంటి వ్యక్తి ఇలా రోడ్లపై ఎందుకు పడ్డాడు అంటే ప్రేమ. అవును, ఓ అమ్మాయి చేతిలో మోసపోయి మతిస్థిమితం కోల్పోయి ఇదిగో ఇలా. ప్రేమ కొందరి జీవితాల్లో మధుర జ్ఞాపకం, మరికొందరికి ఇది మరణ శాసనం. జీవితమనే వైకుంఠపాళిలో ఆశల నిచ్చెనలతో పాటు మింగేసే అనకొండలు ఉంటాయి. ముఖ్యంగా వలపు వలలో చిక్కి బయటపడలేక దుర్భర జీవితాలు అనుభవించే అభాగ్యులెందరో ఈ లోకంలో. మనసిచ్చిన మగువ చీత్కరిస్తే, వలచిన వనిత నిర్దయగా వదిలేస్తే ఆ బతుకు నిత్య నరకం. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చివాడిగా మారిన ముత్తు కన్నీటి వ్యధను మీరు చూడండి. ముత్తు ఉన్నత విద్యావంతుడు, ఎంతో కొంత అందగాడు కూడా. PG పూర్తి చేసి IAS కావాలనే కలను సాకారం చేసుకునే క్రమంలో ప్రేమలో పడ్డాడు. అయితే 2 సార్లు విఫలం కావడంతో బంగారం లాంటి ఉద్యోగాన్ని వదిలేసి రోడ్డున పడ్డాడు. మతి తప్పిన స్థితిలో చెన్నై నుంచి కాలినడకన కన్యాకుమారికి చేరుకుని బిచ్చగాడిలా మారిపోయాడు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కన్యాకుమారిలో ముత్తు మతి తప్పిన స్థితిలో 3 ఏళ్లుగా సంచరిస్తున్నాడు. అక్కడి రైల్వే స్టేషన్ సమీపంలోని బ్యాంక్ ప్లాట్ఫారం నే నివాసంగా చేసుకుని జీవిస్తున్నాడు. ఎప్పుడూ ఇంగ్లీష్ వార్తాపత్రికలను చదువుతూ గడుపుతుంటాడు. ఆ మార్గంలో వచ్చిపోయేవారు ఇచ్చే ఆహార పదార్థాలను తింటూ ఆకలి తీర్చుకుంటాడు. ఇదిలా ఉండగా తెన్కాసి జిల్లా తెన్నామలై ప్రాంతానికి చెందిన మురుగన్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో పర్యాటక యాత్ర కోసం కన్యాకుమారికొచ్చాడు. చినిగిపోయిన బట్టలు కట్టుకుని ఏళ్ల తరబడి క్షవరం చేసుకోకుండా బాగా పెరిగిపోయిన మాసిన గడ్డంతో మానసిక వైకల్యంతో రోడ్డుపై ఉన్న ముత్తుని చూసి కొన్నేళ్లుగా కనిపించకుండా పోయిన తన సమీప బంధువేమోననే సందేహంతో గమనించాడు. నిర్ధారించుకునే క్రమంలో అతడి దగ్గరకు వెళ్లి పలకరించాడు. ముత్తు మొదట విముఖత చూపినా కొద్దిసేపటికి మురుగన్తో మాట కలిపాడు. అతడు తన ఊరు పేరు చెప్పగానే నిర్ధారణ అయింది. వెంటనే సమీపంలో భద్రతా విధుల్లో ఉన్న పోలీసుల సహాయంతో సెలూన్ కు తీసుకెళ్లగా వారు ముత్తుకి ఏపుగా పెరిగిన క్రాపు, గడ్డం కత్తిరించి గుండు కొట్టించారు. తర్వాత స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగి తెన్నామలైలోని అతని బంధువులకు సమాచారమిచ్చారు. బంధువులొచ్చి అతన్ని తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ముత్తు రాజపాళయంలో BCom, మద్రాస్ యూనివర్సిటీలో MBA డిగ్రీ పుచ్చుకున్న వైనం బయటపడింది. అంతేగాక చెన్నైలోని ఓ కార్యాలయంలో ఉన్నత ఉద్యోగం చేస్తూ తానుంటున్న వర్కింగ్ బాయ్స్ హాస్టల్ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ముత్తు బంధువులు అనేక చోట్ల వెతికినా పోలీసులకు సమాచారమిచ్చినా అతని జాడ కానరాలేదు. ఈ నేపథ్యంలోనే మురుగన్ ద్వారా ముత్తు ఆచూకీ బంధువులకు తెలియగా వారు తగిన ఆధారాలు చూపిన తరువాత పోలీసులు ముత్తును అప్పగించారు. ఈ సందర్భంగా ముత్తు సోదరుడు INR మీడియాతో మాట్లాడుతూ, చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీలో చదివేటప్పుడు ఓ విద్యార్థిని, ఉద్యోగం చేసేటప్పుడు తన తోటి ఉద్యోగిని ప్రేమించాడు. అయితే ఈ 2 ప్రేమలు విఫలం కావడంతో జీవితంపై విరక్తి చెంది 2018లో హాస్టల్ నుంచి ఎటో వెళ్లిపోయాడని ఆయన చెప్పాడు. తమ సమీప బంధువైన మురుగన్ వల్ల 3 ఏళ్ల తర్వాత ఆచూకీ లభించిందని చెమర్చిన కళ్లతో ఆనందం వ్యక్తం చేశాడు. చెన్నై నుంచి కాలినడకనే కన్యాకుమారి వరకు చేరి రోడ్డుపై బిచ్చగాడిలా ఇన్నాళ్లు గడిపాడు. IAS కావాలనే లక్ష్యంతో గతంలో ప్రత్యేక శిక్షణ కూడా పొందాడని అన్నాడు. కన్యాకుమారి పోలీసులు ఎంతో మానవత్వంతో తన సోదరుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చారని కృతజ్ఞతలు తెలిపాడు. ముత్తు కథ విన్నాక కళ్లలో చెమ్మ మొదలవుతుంది కదూ, గుండె బరువెక్కుతుంది కదూ. నిజమే, మరి ఓ ప్రేయసి చేసిన మోసానికి తన బంగారు భవిష్యత్తుని కోల్పోయాడు. మరి ఏది ఏమైనా ముందు చెప్పుకున్నట్టు ప్రేమ కొందరికి వరం, మరికొందరికి శాపం. అలా 3 ఏళ్లు నరకవాసం అనుభవించిన ముత్తుకి ఇప్పుడు తల్లిదండ్రుల రాకతో శాప విమోచన జరిగినట్టే. ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని మీకు చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? మీరెప్పుడైనా ఇలాంటి సంఘటనలు చూసారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.